ఈరోజు మనం చరిత్రలో కొంచెం వెనక్కి వెళ్దాం. అసలు ఒక వ్యాపారం కోసం వచ్చిన కంపెనీ మన ఆంధ్ర ప్రాంతాన్ని మొత్తం ఎలా తన గుప్పెట్లోకి తెచ్చుకుంది, వాళ్ళ వ్యూహాలు, వాళ్ళ రాజకీయ ఎత్తుగడలు, వీటన్నిటితో మన చరిత్రనే శాశ్వతంగా మార్చేసిన ఆ కథేంతో ఈరోజు చూద్దాం. అసలు ఆలోచిస్తే ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదా. కేవలం వ్యాపారం చేసుకుంటామని వచ్చిన వాళ్ళు ఒక పెద్ద ప్రాంతాన్ని ముక్కలు ముక్కలుగా ఎలా జయించగలిగారు? అంటే వాళ్ళు వాడిన టెక్నిక్స్ ఏంటి, రాజకీయంగా వాళ్ళాడిన చదరంగం ఎలాంటిది? పదండి ఆ పద్ధతులేంటో ఒక్కొక్కటిగా విడమరిచి చూద్దాం. ఈ మొత్తం కథని చూస్తే అంతా కేవలం ఓ 3 కీలకమైన సంవత్సరాల్లోనే జరిగిపోయింది. చూడండి, 1788లో గుంటూరు చేతికొచ్చింది. 1800లో రాయలసీమ వాళ్ల వశమైంది. ఆ మరుసటి ఏడాదే 1801లో నెల్లూరు కూడా విలీనమైపోయింది. అంటే ఎంత వేగంగా, ఎంత పక్కా ప్లాన్తో వాళ్లు విస్తరించారో అర్థం చేసుకోవచ్చు. సరే, ఇప్పుడు ఈ కథలోకి ఇంకాస్త లోతుగా వెళ్దాం. సరే, మొదట వాళ్ల పట్టు తీర ప్రాంతం మీద ఎలా బిగిసిందో చూద్దాం. ఎందుకంటే వాళ్లకి సముద్ర తీరం చాలా ముఖ్యం. వాణిజ్యం చేసుకోవాలన్నా, సైన్యాన్ని అటూ ఇటూ తిప్పాలన్నా పోర్ట్లు కావాలి. అందుకే వాళ్ల మొదటి టార్గెట్ గుంటూరు, నెల్లూరు అయ్యాయన్నమాట. ఈ గుంటూరు వ్యవహారముందే, ఇది మామూలు విషయం కాదు, ఒక పెద్ద పొలిటికల్ డ్రామా. ఇక్కడ చూస్తే ప్రతి ఒక్కరిది ఒక ప్లాన్. ఒకవైపు నిజాం తమ్ముడు బసాలత్ జంగ్, అతనికి మైసూర్ హైదరాలీ అంటే భయం. అందుకే బ్రిటిష్ వాళ్ల వైపు చూస్తున్నాడు. మరోవైపు అసలు పాలకుడు నిజామేమో నా అధికారం నాకే ఉండాలి అని పట్టుదలతో ఉన్నాడు. ఇక బ్రిటిష్ గవర్నర్ థామస్ రెంబోల్డ్కేమో కంపెనీని ఎలాగైనా విస్తరించాలనే ఆశ. కాని అప్పటి గవర్నర్ జనరల్ వారెన్ హేస్టింగ్స్ మాత్రం చాలా జాగ్రత్త పడ్డాడు. ఎక్కడా అందరూ ఏకమై మనమీద తిరగబడతారో అని. చూశారా ఎంతమంది, ఎన్ని ఆలోచనలు! మరి ఫైనల్గా ఈ ఆటలో ఎవరు గెలిచారు? చాలా ఏళ్ల రాజకీయ డ్రామా తర్వాత ఫైనల్గా సీన్లోకి లార్డ్ కార్న్వాలిసొచ్చాడు. అతను చాలా తెలివిగా ఆడాడు. ఒకేసారి 2 అస్త్రాలు ప్రయోగించాడు. ఒకవైపు ఒప్పందం ప్రకారం గుంటూరు మాకివ్వండి, లేదంటే యుద్ధం తప్పదు అని బెదిరించాడు. అదే సమయంలో మేమున్నాం కదా, మైసూర్ నుంచి మీకు మేం రక్షణిస్తాం అని ఆశ చూపించాడు. పాపం నిజాంకి వేరే దారి లేకపోయింది. చివరకు 1788లో గుంటూరును బ్రిటిష్ వాళ్లకు అప్పగించేశాడు. దీంతో మొత్తం కోరమండల్ తీరం మీద వాళ్ల జెండా ఎగిరిందనమాట. ఇక నెల్లూరు దగ్గరకొస్తే ఇక్కడ బ్రిటిష్ వాళ్లు తమ ఫేవరెట్ ఫార్ములా వాడారు. అదే విభజించి పాలించు. మొదటేం చేశారంటే, ఆర్కాట్ నవాబు మీద నువ్వు మా శత్రువు టిప్పు సుల్తాన్తో చేతులు కలిపావని ఒక నిందవేశారు. తర్వాత అతను చనిపోగానే వారసత్వం కోసం మొదలైన గొడవల్ని ఇంకాస్త పెద్దది చేశారు. ఆ గొడవల్లో ఎవరైతే బలహీనంగా ఉన్నారో ఆ అజీముద్దౌలా అనే వ్యక్తికి సపోర్టిచ్చి గద్దెనెక్కించారు. ఇక తర్వాత అసలు కథ మొదలుపెట్టారు. అతనికి ఒక పేరుకి బిరుదు, కొంచెం పెన్షనిచ్చి 1801లో మొత్తం కర్ణాటక రాజ్యాన్ని, దాంతోపాటే నెల్లూర్ని కూడా రాయించుకున్నారు. చూడండి, ఒక్క కత్తిపోటు లేకుండా, ఒక్క యుద్ధం లేకుండా, కేవలం రాజకీయ ఎత్తుగడలతో ఒక రాజ్యాన్ని ఎలా మింగేశారో. తీర ప్రాంతాలన్నీ వాళ్ల చేతికొచ్చేశాయి. ఇక వాళ్ల కన్ను లోపలి ప్రాంతం అంటే మన రాయలసీమ మీద పడింది. ఇక్కడ వాళ్లు వాడిన ఆయుధం పేరు సైన్య సహకార ఒప్పందం. పేరు వినడానికి చాలా బావుంది కదా, సహకారం ఒప్పందమని. కాని ఈ ఒప్పందం పేరుతో ఒక రాజ్యాన్ని ఆర్థికంగా ఎలా ఉచ్చులోకి లాగారో, ఎలా నిర్వీర్యం చేశారో ఇప్పుడు చూద్దాం. అసలు ఏంటి ఈ సైన్య సహకార ఒప్పందం? సింపుల్గా చెప్పాలంటే ఇదొక స్లో పాయిజన్ లాంటిది. బ్రిటిష్ వాళ్ళేమంటారంటే, రాజా, నీకు శత్రువుల భయముంది కదా, మా సైన్యాన్ని నీ దగ్గరుంచుతాం, వాళ్ళు నిన్ను కాపాడుతారు అంటారు. అంతా బానే ఉంది కాని ఇక్కడే ఒక మిలిక పెట్టారు. ఆ సైనికుల జీతాలు, వాళ్ల ఖర్చులు అన్నీ ఆ రాజే భరించాలి. అంటే రక్షణ మాది, కాని డబ్బులన్నీ నీవి అన్నమాట. పేరుకే ఇది రక్షణ ఒప్పందం, కాని నిజానికి ఇదొక అప్పుల ఉచ్చు. కథ ఎక్కడ్నుంచే మొదలవుతుంది. 1799లో 4వ ఆంగ్లో మైసూర్ యుద్ధం జరిగింది. అందులో టిప్పు సుల్తాన్ చనిపోయాడు. ఆ యుద్ధంలో బ్రిటిష్ వాళ్లకి మన నిజాం బాగా హెల్ప్ చేశాడు. దానికి బహుమతిగా బ్రిటిష్ వాళ్లు కడప, కర్నూల్, బళ్ళారి, అనంతపురం ఇలాంటి పెద్ద పెద్ద రాయలసీమ ప్రాంతాల్ని నిజాంకి గిఫ్ట్గా ఇచ్చారు. నిజాంకి చాలా ఆనందమేసింది. కాని ఆ గిఫ్ట్ వెనకే ఒక పెద్ద స్కెచ్చుందని పాపమైన ఊహించలేకపోయాడు. ఇప్పుడు అసలు సమస్య మొదలైంది. నిజాం రాజ్యం పెద్దదైంది కదా, దాంతో సైన్య సహకార ఒప్పందం ప్రకారం ఆ పెద్ద రాజ్యానికి రక్షణగా ఇంకా ఎక్కువ బ్రిటిష్ సైన్యాన్ని పెట్టారు. సైన్యం పెరిగింది అంటే
ఖర్చు పెరిగింది. ఆ పెరిగిన ఖర్చుని నిజాం భరించలేకపోయాడు. వాళ్లకి జీతాలివ్వలేక బ్రిటిష్ వాళ్లకి భారీగా అప్పు పడిపోయాడు. అప్పుడు బ్రిటిష్ వాళ్లు తమ అసలు రంగు చూపించారు. చూడండి నిజాంగారు, మీరు అప్పులు కట్టలేకపోతున్నారు. సో దానికి బదులుగా మొన్న మేం మీకు గిఫ్ట్గా ఇచ్చాం కదా, ఆ జిల్లాలనే మాకు తిరిగి రాసిచ్చేయండి అని ఒత్తిడి తెచ్చారు. ఇక వేరే దారి లేక 1800లో నిజాం ఆ ప్రాంతాలన్నిటినీ శాశ్వతంగా బ్రిటిష్ వాళ్లకు అప్పగించేశాడు. అందుకే వాటిని దత్తమండలాలు లేదా సీడెడ్ డిస్ట్రిక్ట్స్ అని పిలుస్తారు. అంటే చూడండి, ముందు గిఫ్ట్గా ఇవ్వడం, తర్వాత అప్పులపాలు చేయడం, ఆ అప్పు కింద మళ్ళీ అదే భూమిని లాక్కోవడం. ఎంత పక్కా ప్లాన్ కదా. సరే, ప్రాంతాలైతే చేతికొచ్చాయి. ఇప్పుడు వాళ్లు తమ పాలనని ఎలా సెట్ చేసుకున్నారు, వాళ్లు తెచ్చిన కొత్త అడ్మినిస్ట్రేషన్ పాత సిస్టమ్ని ఎలా కూల్చేసిందో చూద్దాం. బ్రిటిష్ వాళ్లు రాకముందు సర్కారులు అని పెద్ద పెద్ద విభాగాలుండేవి. అక్కడ పవరంతా లోకల్ లీడర్స్ చేతుల్లో ఉండేది. కాని బ్రిటిష్ వాళ్లు ఈ సిస్టమ్ని మొత్తం తీసేశారు. దాని బదులు జిల్లా అనే కొత్త యూనిట్ని తీసుకొచ్చారు. ఇక్కడే అసలు మార్పు జరిగింది. రెవెన్యూ, పోలీసు, కోర్టు ఇలా అన్ని అధికారాల్ని తీసుకెళ్లి ఒకే ఒక్కడి చేతిలో పెట్టారు. అతనే కలెక్టర్. చెప్పాలంటే ఆ జిల్లాకి అతనే రాజు, అతనే మంత్రి. ఇక పన్నుల వసూలు కోసం వీళ్ళు 2 మెయిన్ పద్ధతులు వాడారు. కోస్తా ప్రాంతాల్లో జమీందారీ సిస్టమ్ పెట్టారు. అంటే గవర్నమెంట్కి రైతుకి మధ్యలో జమీందార్ అనే ఒక మిడిల్ మ్యాన్ ఉంటాడు. కాని రాయలసీమలో థామస్ మన్రో రైతువారే అనే సిస్టమ్ తెచ్చాడు. ఇక్కడ మిడిల్ మ్యాన్ ఉండడు. గవర్నమెంటే నేరుగా రైతు దగ్గరనుంచి పన్ను తీసుకుంటుంది. పేపర్ మీద రైతువారీ సిస్టంలో రైతే భూమికి ఓనర్. కాని నిజంగా ఏం జరిగిందో చూద్దాం. ఈ జమీందారీ సిస్టమ్ ఎంత దారుణంగా ఉండేదో చెప్పటానికి ఈ ఒక్క వాక్యం చాలు. ఏంటంటే గవర్నమెంట్ జమీందార్ దగ్గర నుంచి ఒక ఫిక్స్డ్ అమౌంట్ తీసుకునేది. కాని జమీందార్కి మాత్రం రైతు దగ్గర ఎంతైనా వసూలు చేసుకునే ఫ్రీడమ్ ఇచ్చింది. దాంతో జమీందార్ల అత్యాశకు హద్దు లేకుండా పోయింది. చాలాసార్లు పంటలో 80% అంటే 4 వంతులు వాళ్లే తీసుకునేవారు. పాపం రైతు తన సొంత భూమిలోనే కౌలుదారుగా మారిపోయి జమీందారు దయమీద బతకాల్సిన పరిస్థితి వచ్చింది. మరి ఈ కొత్త పాలన, ఈ కొత్త పన్నుల విధానం వల్ల ఆంధ్ర ప్రజల జీవితాలు ఏమయ్యాయి? ఈ చివరి భాగంలో బ్రిటిష్ రూల్ వల్ల కలిగిన దారుణమైన పరిణామాలేంటో చూద్దాం. బ్రిటిష్ పాలన రాగానే అందరూ సైలెంట్గా ఊరుకోలేదు. ప్రతి చోట తిరుగుబాటు జ్వాలలు రగిలాయి. పద్మనాభ యుద్ధంలో విజయనగరం జమీందార్ చివరి శ్వాస వరకు పోరాడాడు. రాయలసీమలో పాళెగాళ్లు థామస్ మన్రో సైన్యంతో వీరోచితంగా తలబడ్డారు. కాని చివరకు అణిచివేయబడ్డారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసీలు గోల్కొండ పితూరి లాంటి తిరుగుబాట్లు చేశారు. ఇక ఉయ్యాలవాడ నరసింహారెడ్డి తిరుగుబాటు గురించి మనందరికీ తెలిసిందే. ఈ పోరాటాలన్నీ బహుశా అప్పుడు విఫలమయ్యుండొచ్చు. కాని స్వాతంత్ర్యం కోసం మనవాళ్లు ఎంతగా తప్పించారో ఇవి నిరూపిస్తాయి. బ్రిటిష్ దెబ్బ కేవలం రాజకీయంగానే కాదు, ఆర్థికంగా కూడా గట్టిగా తగిలింది. వాళ్ల పాలసీల వల్ల మన పరిశ్రమలు నాశనమయ్యాయి. దీన్నే డీఇండస్ట్రియలైజేషన్ అంటారు. అంటే ఇండస్ట్రీస్ని నాశనం చేయడం. వాళ్ళేం చేశారంటే ఇంగ్లండ్లో మన బట్టల మీద ఎక్కువ ట్యాక్సులు వేశారు. అదే సమయంలో అక్కడ మెషీన్ల మీద తయారైన బట్టల్ని చవగ్గా మన మార్కెట్లోకి తెచ్చారు. దీంతో మన చేనేత కార్మికులు, ఒకప్పుడు ప్రపంచానికే బట్టలు నేసినవాళ్లు ఉపాధి కోల్పోయారు. మన నౌకా నిర్మాణ పరిశ్రమ కూడా పూర్తిగా దెబ్బతింది. ఈ ఆర్థిక విధ్వంసం ఎంత తీవ్రంగా ఉందో చెప్పడానికి ఈ ఒక్క చార్ట్ చాలు. ఒకప్పుడు వస్త్ర ఎగుమతులతో కళకళలాడిన మచిలీపట్నం పోర్టుని చూడండి. 1800 సంవత్సరంలో అక్కడ నుంచి 10 లక్షల రూపాయల విలువైన ఎక్స్పోర్ట్స్ జరిగేవి. కేవలం 34 ఏళ్లలో, అంటే 1834 వచ్చేసరికి ఆ 10 లక్షలు కాస్త 2775 రూపాయలకు పడిపోయింది. ఊహించండి, 10 లక్షల నుంచి 2000కు. ఇది పతనం కాదు, సర్వనాశనం. పరిశ్రమలు పోయి అందరూ వ్యవసాయం మీదే ఆధారపడినప్పుడు ప్రకృతి కూడా కరుణించలేదు. 1833లో గుంటూరుని ఒక భయంకరమైన కరువు చుట్టుముట్టింది. దాన్ని డొక్కల కరువు అని, పుర్రెల కరువు అని అంటారు. ఎందుకంటే తిండి లేక మనుషులు డొక్కలు పీకుపోయి ఊర్లకు ఊర్లు శవాల దిబ్బలుగా మారాయి. ఆ ఒక్క కరువులో గుంటూరు జిల్లా జనాభాలో ప్రతి 3లో 2 చనిపోయారంటే ఆ నరకాన్ని మనం ఊహించుకోగలమా? సో ఫైనల్గా మనం చూసిందేంటంటే కేవలం కొద్ది దశాబ్దాల్లోనే బ్రిటిష్ వాళ్లు ఆంధ్ర ప్రాంతం స్వరూపాన్నే మార్చేశారు.
పాత సామాజిక రాజకీయ ఆర్థిక వ్యవస్థలన్నిటినీ కూల్చేసి వాళ్లకనుకూలంగా ఇక్కడే వనరుల్ని దోచుకోడానికి వీలుగా ఉండే ఒక కొత్త సిస్టంను నిర్మించుకున్నారు. ముగించే ముందు ఒక ప్రశ్న. 200 సంవత్సరాల క్రితం జరిగిన ఈ మార్పులు, వాళ్లు గీసిన జిల్లాల సరిహద్దులు, వాళ్లు తెచ్చిన పన్నుల విధానాలు, వాళ్లు నాశనం చేసిన మన పరిశ్రమలు, వీటి ప్రభావం ఈ రోజుకీ మన సమాజం మీద, మన రాజకీయాల మీద, మన ఆర్థిక వ్యవస్థ మీద ఉందంటారా? ఆనాటి చరిత్ర